గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నంద్యాల జిల్లా యంత్రాంగం సరికొత్త అడుగు వేసింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్ను జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గనియా ఈరోజు ప్రారంభించారు. నంద్యాల కలెక్టరేట్ వేదికగా సోమవారం ఉదయం ఒక కీలక కార్యక్రమం జరిగింది. సుమారు 1,20,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని కలెక్టర్ రాజ్కుమారి జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గ్రామాలు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లోని పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడం. మార్చి 2026 నుండి మే 2026 వరకు తొలి విడతగా బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో ఈ సేవలు అందుతాయి. ఆర్ఈసీ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులు 8.40 కోట్లు మరియు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ ప్రాజెక్టు 3 ఏళ్ల పాటు కొనసాగుతుంది. శిశు మరణాలు ఐఎంఆర్, మాతృ మరణాలు ఎంఎంఆర్ రేటును తగ్గించడం మరియు 100% టీకాకరణ సాధించడం. కలెక్టర్ మాట్లాడుతూ ఈ మొబైల్ యూనిట్లో ఒక డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్ అందుబాటులో ఉంటారన్నారు. రోజుకు 100 మందికి, నెలకు సుమారు 2,000 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే 3 ఏళ్లలో దాదాపు 6 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలకి మీ ఇంటికి మీ డాక్టర్ అన్న కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు కూడా మనకి ఒక మొబైల్ మెడికల్ యూనిట్ని పంపించడం జరిగింది. ఎంతో ఉపయోగకరమైన మొబైల్ మెడికల్ యూనిట్ మన జిల్లాకు రావడం చాలా సంతోషం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల శాఖ తరపున గౌరవ గవర్నర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ఒక డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాం. డాక్టర్కి పర్ మంత్ 80,000 రూపీస్ శాలరీ ఇస్తాము. అలాగే మనం ఒక స్టాఫ్ నర్స్ని అపాయింట్ చేసుకున్నాము. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. అలాగే 2 ఫార్మసిస్ట్, ఒక డ్రైవర్ని కూడా అపాయింట్ చేసుకున్నాము. వారికి 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. ఎంతో పారదర్శకంగా జిల్లా యంత్రాంగం మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ స్క్రూటినీకి ఆంధ్రప్రదేశ్ శాఖ ఐఆర్సిఎస్ వాళ్ళు తీసుకుని అగైన్ అక్కడ సెలెక్ట్ చేసిన టీం ని మాత్రమే మనకి పంపించడం జరిగింది. 5 మెంబర్ టీం ఈ మొబైల్ మెడికల్ యూనిట్ లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. ముందుగా మనము ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండలిలో మనకి చెంచుగూడెన్స్ ఉన్నాయి, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మంత్ మనం బండి ఆత్మకూరు మండలిని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతిరోజు సుమారుగా 100 మందిని చూడడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్ 2,000 నుంచి 2,500 వరకు ఓపీని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు, అలాగే ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించడానికి తల్లులకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం చూసుకుంటారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు, మెడిసిన్స్, తర్వాత దీనికి అయ్యే ఖర్చు, డీజిల్, వీళ్ళ శాలరీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఐఆర్సిఎస్ శాఖ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో భరిస్తుంది. జిల్లాలో కొత్త జిల్లా మనం ఐఆర్సిఎస్ కి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక వారం రోజుల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొక మొబైల్ మెడికల్ యూనిట్ రావడం అయితే ఈ జిల్లాకి చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ టీమ్ ని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవలను ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. డాక్టర్ కి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మందులకి కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
ప్రతి ఇష్యూని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రమే భరిస్తుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5 మెంబర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన ఇండియన్ రెడ్ క్రాస్ టీం, నంద్యాల టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గా కలెక్టర్ ఉన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ అండ్ యూత్ రెడ్ క్రాస్ మొత్తం జాయింట్ కలెక్టర్ గా చూస్తూ ఉన్నారు. జిల్లాలో యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ని కూడా చాలా స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాము. పిల్లల్లో ఆ స్పిరిట్ ఉండాలి. సొసైటీకి తమ వంతుగా ఏం హెల్ప్ చేయాలి, నీడీ పీపుల్ కి సపోర్ట్ కావాల్సినప్పుడు ఏ విధంగా చేయి అందించాలి, ఇటువంటివి కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ట్రైన్ చేస్తూ ఉన్నాము. కొత్తగా సెక్రటరీగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు తీసుకున్నారు చార్జ్. తర్వాత మన టీం దస్తగిరి గారు, వారి టీం అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు ఆర్ఈసి ఫౌండేషన్ ఢిల్లీ వారి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 7 జిల్లాల్లో నిరుపేదలకు, ఎస్సీ ఎస్టీలకు, మత్స్యకారులకు, అడవి బిడ్డల కోసము ప్రతిష్టాత్మకంగా మీ ఇంటికి మీ డాక్టర్ అనే పేరు మీద ఒక అద్భుతమైన ప్రాజెక్టును మన నంద్యాల జిల్లాకు కేటాయించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాజెక్టు నంద్యాల జిల్లాకు రావడానికి ఎంతో సహకరించారు. మా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మా రాష్ట్ర చైర్మన్ గారికి, రాష్ట్ర సెక్రటరీ గారికి, రాష్ట్ర కమిటీ అందరికీ కూడా నంద్యాల రెడ్ క్రాస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఈ అంబులెన్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ని మనము మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దీన్ని మనము కవర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, తర్వాత 0 నుంచి 6 ఇయర్స్ ఉన్నటువంటి వారికి, తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కి, తర్వాత లోకల్ డిసిఎస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటి పైన మనము ఈ మొబైల్ మెడికల్ యూనిట్ అనేది ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లాకు ఈ రోజు అంబులెన్స్ వాహనం వచ్చింది. దీన్ని మొబైల్ మెడికల్ యూనిట్ మీ డాక్టర్ కాన్సెప్ట్ తో మన రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ 7 చోట్ల ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఇంప్లిమెంట్ చేసింది. ఈ రోజు విజయవాడలో మన రాష్ట్ర గవర్నర్ గారు ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ నజీర్ గారు ఆయన ప్రారంభిస్తారు. ఇక్కడ నంద్యాలలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు.